ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో సార్ మనకి జనరల్‌గా చెప్తూ ఉంటారు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని. సో మనకి ఈ ఫైబ్రాయిడ్స్ ఇది రాకుండా ఉండడానికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారు? ఫైబ్రాయిడ్స్ అండి మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏంటంటే అవి హార్మోన్ డిపెండెంట్ అండి. సో యూజువల్‌గా అంటే మనకు మెనోపాజ్ వచ్చే వరకు కూడా మనల్ని అవి ఒకవేళ ఒక పేషెంట్‌కి టెండెన్సీ ఉంది ఫైబ్రాయిడ్ వచ్చే టెండెన్సీ ఉందంటే అది హార్మోన్ డిపెండెంట్ ట్యూమర్ కాబట్టి సో ప్రెగ్నెన్సీ అప్పుడు కానీ లేకపోతే హార్మోన్ పీక్ ఉన్నప్పుడు కానీ డెఫినెట్గా అవి ఆటోనమస్గా గ్రో అవుతుంటాయండి. అంటే ఎగ్జాక్ట్గా మనకు ఆ, కొన్ని మందులు హార్మోన్ నిలువరించేటువంటి మందులు వాడినప్పుడు వాటి సైజ్ మెయింటైన్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ అదర్వైజ్ ఫుడ్ హ్యాబిట్స్లో కానీ అలా మనకు డెఫినెటివ్గా అట్లాంటి కాజిటివ్గా రిస్క్ ఫ్యాక్టర్స్ అట్లా ఏం లేవండి. సో ఇప్పుడు ఈ కమింగ్ టు బ్రెయిన్ స్ట్రోక్ అండ్ బ్రెయిన్ అన్రిజం, సో వాటిని కూడా మనం ప్రివెంట్ చేసుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు ఇది తీసుకోవాలి? చాలా మంచి ప్రశ్న అండి. సో మనం వి ఆల్ ఫోకస్ అపాన్ ట్రీట్మెంట్స్, టెక్నిక్స్, సర్జరీస్. కానీ బ్రెయిన్ స్ట్రోక్ అనేది యూ కెన్ సే థర్డ్ ఆర్ ఫోర్త్ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్. సో కమ్యూనిటీలో చాలా కామన్ అయిపోయిందండి. వెన్ ఐ స్టార్టెడ్ ప్రాక్టీస్ ఇన్ 2012 అప్పుడు చూస్తున్నటువంటి నెంబర్ ఆఫ్ బ్రెయిన్ స్ట్రోక్తో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయింది. యంగ్ పేషెంట్స్లో కూడా చూస్తున్నాం, 40 ఇయర్స్ ఆర్ లెస్ స్కూల్లో కూడా చూస్తున్నాం. యంగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, నా దగ్గర ఒక పేషెంట్ 2 months బ్యాక్ ట్రీట్ చేసాం. ఈజ్ లైక్ 25, మేజర్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. హీ కేమ్ ఇన్ టైమ్ అండ్ వీ ట్రీటెడ్ ఇట్ అండ్ నౌ ఈజ్ వాకింగ్. బట్ ఎందుకు అలా వస్తుంది అంటే ఒకటి ద మోస్ట్ కామన్ థింగ్ వాట్ వీఆర్ సీయింగ్ ఈజ్ రిలేటెడ్ టు లైఫ్ స్టైల్ అండి ఇది. సో లైఫ్ స్టైల్లో ఏమొస్తుంది మనకు, లైఫ్ స్టైల్ వల్ల ఎందుకు అలా అవుతుందంటే సో ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నప్పుడు, డయాబెటీస్ ప్రీడిస్పోజిషన్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు తొందరగా డయాబెటీస్ వీఆర్ సీయింగ్, యంగ్ ఏజ్లో డయాబెటీస్ వీఆర్ సీయింగ్. సో డయాబెటీస్ ఒకటి, హైపర్ టెన్షన్ ఒకటి, ఈ రెండు కూడా బ్రెయిన్ స్ట్రోక్కి డెఫినెట్గా రిస్క్ ఫ్యాక్టర్స్. సో లైఫ్ స్టైల్, ఈ రెండు కూడా లైఫ్ స్టైల్ డిసీజ్ అని చెప్పుకోవచ్చు మనం. సో వీటిని రాకుండా వచ్చినప్పుడు కంట్రోల్ చేయగలిగితే, ఒకవేళ వచ్చిందనుకోండి డైట్ ద్వారా కానీ ఎక్సర్సైజ్ ద్వారా కానీ, దాని తర్వాత లైఫ్ స్టైల్ అంటే మనకు మానసిక ప్రశాంతత కూడా ఇంపార్టెంట్. సో ఇవాళ ఈ కార్పొరేట్ లైఫ్లో కానీ సాఫ్ట్వేర్స్ వీటిలన్నిటిలో కూడా యువత అనేది చాలా మనకు చూస్తున్నాం, చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉంటుంది బికాజ్ ఆఫ్ కాంపిటేటివ్ నేచర్. సో ఇవన్నీ కూడా మనకు ఓవరాల్ హెల్త్ ఆఫ్ ది బ్లడ్ వెసల్ హెల్త్కి మనకు నెగిటివ్ సైడ్ తీసుకెళ్తున్నాయి. సో దానికి ప్రివెంట్ చేయడానికి యూ నీడ్ టు హ్యావ్ ఎ గుడ్ బ్లడ్ షుగర్ లెవెల్స్, దాని తర్వాత గుడ్ ఎక్సర్సైజ్, దాని తర్వాత స్మోకింగ్ అవాయిడ్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్, ఆల్కహాల్ పరిమిత క్వాంటిటీలో తీసుకోవడం, స్మోకింగ్ కంప్లీట్గా అవాయిడ్ చేయడం, దాని తర్వాత హైపర్ టెన్షన్ కరెక్ట్గా టైంకి మందులు వాడడం, డయాబెటీస్కి కూడా డైట్ ఎక్సర్సైజ్తో పాటు మందులు వాడుకోవడం, ఫిజిషియన్ కన్సల్టేషన్ తీసుకుంటే మనము ఈ డిసీజెస్ ఏవైతున్నాయో ఈ రక్తాలకు సంబంధించిన డిసీజెస్ ఎస్పెషల్లీ బ్రెయిన్ స్ట్రోక్ సంబంధించినటువంటి ఖచ్చితంగా అవాయిడ్ చేయొచ్చు. ఒకవేళ కనుక ఏమైనా మైనర్ స్ట్రోక్ వచ్చింది, నేను మైనర్ స్ట్రోక్ అని చెప్పాను స్టార్టింగ్లో, మైనర్ స్ట్రోక్ వచ్చినప్పుడు చాలా వరకు ఏం చేస్తారంటే నెగ్లెక్ట్ చేస్తారు. ఈవెన్ కమ్యూనిటీలో చాలామంది డాక్టర్స్ కూడా దాన్ని అవేర్నెస్ ఉండకపోవచ్చు, ఈ స్ట్రోక్ సిమ్టమ్స్ కానీ ఇవి కానీ. సో వాటిని ఏంటంటే వెంటనే మనం న్యూరాలజిస్ట్ ఒపీనియన్ తీసుకొని వెంటనే దానికి సంబంధించిన బ్లడ్ థిన్నర్స్ ఉంటాయి, లో డోస్ బ్లడ్ థిన్నర్స్ ఉంటాయి, ఎక్కువ ఏమి ఉండవు. సో అవి తీసుకుంటూ వెంటనే మనం షుగర్ కంట్రోల్ చేసుకోవడం, బ్లడ్ షుగర్ ఉంటే ఒకవేళ హైపర్ టెన్షన్ ఉంటే దాన్ని కంట్రోల్ చేసుకోవడం, డైటరీ హ్యాబిట్స్ని కంట్రోల్ చేసుకోవడం, అండ్ యోగా, దాని తర్వాత ఎక్కువ మెంటల్ స్ట్రెస్ లేకుండా చూసుకోవడం, హైపర్ టెన్షన్ ట్రీట్మెంట్, ఇవన్నీ చేసుకుంటే సెకండ్ స్ట్రోక్ వచ్చే అవకాశం, మళ్ళీ రిపీటెడ్ స్ట్రోక్, మళ్ళీ మేజర్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఇంక్రీజ్ అవ్వకుండా అవకాశం అనేది డెఫినెట్గా ఉంటుంది. సో దట్ వీ హ్యావ్ సీన్ రిపీటెడ్ స్ట్రోక్స్ వస్తున్నాయంటే దెర్ ఇస్ సమ్ ప్రాబ్లం. పేషెంట్ ఆ వ్యక్తి అనేటువంటి వాడు కంప్లైంట్ కాదు, అంటే ఈజ్ నెగ్లెక్టింగ్ హిజ్ లైఫ్ స్టైల్. సో ఆ లైఫ్ స్టైల్ గురించి కాన్సన్ట్రేట్ చేయగలిగితే డెఫినెట్గా ఈ డిసీజెస్ అన్నిటిని మనం అవాయిడ్ చేయొచ్చండి.